కష్టపడి కూడు గుడ్డ మాని కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు సార్. ఒకప్పుడు హైడ్రా, ఇప్పుడు 22A 22A. ఈ పరిధిలో మీ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్కే దక్కుతుందా? అసలు 22A అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈ శాఖలో సుదీర్ఘ అనుభవం మరియు నిష్ణాతులు అని చెప్పొచ్చు, ఈ యొక్క విశ్లేషణలో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు. సార్ నమస్తే సార్. సార్, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖ కిందకి వస్తుంది 22A అనేది. అంటే రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు రెండు కూడా రెవెన్యూ మినిస్టర్ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు ఈ శాఖలో సుదీర్ఘమైనటువంటి అనుభవం. సో సామాన్యుని యొక్క సొంతింటి కళ, అది కలగానే మారిపోతున్నది ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో. అసలు ఇల్లు కొనాలంటే కూడా భయపడుతున్నటువంటి ఈ రోజులలో మొన్నటిదాకా హైడ్రా ప్రభుత్వం చేత ఇచ్చినటువంటి పర్మిషన్ల ద్వారానే వాళ్ళు ఇల్లు కొన్నారు. సో ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా తెరవేయకు వచ్చినటువంటి విషయం వచ్చేసి 22A. అసలు ఈ 22A అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పుడు మంత్రి గారు ఒకవేళ ఉంటే దయచేసి మీరు వినండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను, దయచేసి వినండి. ఎవరైనా వారికి సన్నిహితులు ఉంటే ఈ విషయం వారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అన్ని వారికి తెలిసి జరగడం లేదు.